భావవాచకానాం ప్రయోగే తృతీయ. అంటే ఒక భావవాచకాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే మన భావాన్ని వెలిబుచ్చాల్సి వచ్చినప్పుడు మీరు యూ హ్యావ్ టు అప్లై తృతీయ విభక్తి అని అర్థం. సహా లిఖతి, అతడు రాస్తాడు. ఎలా రాస్తాడు? చక్కగా రాస్తాడు. సమీచీనత అంటే చక్కగా. ఇప్పుడు మనం ఎవరైనా కానీ ఏమంటామంటే, ఇప్పుడు ఆ అహం పఠామి, నేను ఒక పాఠం చదవమన్నాను, మీరు చదివారు. ఆ అహం కథం పఠామి మహోదయ అని అడిగారు అనుకోండి, సమీచీనం అని అంట. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఇది ఏ లింగ శబ్దము అని అడుగుతాను నేను. ఫలం ఇది ఏ లింగ శబ్దము అని అడుగుతాను నేను. మీరు నపుంసకలింగ శబ్దము అని అంటారు. నేను సమీచీనం అంటాను. సమీచీనం అంటే సరైనది, యథార్థమైనది అని, కరెక్ట్ అయినది అని, ఇవన్నీ వస్తాయి. ఇట్స్ ప్రాపర్ అని అర్థం అనమాట. సో దాన్ని సమీచీనత అనే శబ్దం ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రత్యయాలేనండి. సమీచీన అనేటటువంటి మూల శబ్దం అనమాట. అంటే వీటన్నింటికి మళ్ళీ ధాతువులు ఉంటాయి. అంచనే ధాతువు, ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని చెప్పను నేను. ఇక్కడ సమీచీనతలో సమ్ అనేది ఇక్కడ ఉపసర్గ, అంచ్ అనేది వెర్బు ధాతువు. తర్వాత ఈ అనే ప్రత్యయానికి క్విన్ అనే ప్రత్యయంతో ఈ అని వస్తుంది, ఈన్ అని వస్తుంది. ఈ చివరిలో టా అనుకుంటా, టా అనే ప్రత్యయంలో ఆకారం వస్తుంది. ఇవన్నీ కలిపి సమీచీనత అనే శబ్దం ఏర్పడుతుంది. ఇవన్నీ అలా ఏర్పడతాయి. అన్ని ఇప్పుడు వద్దు, ఉదాహరణకు ఒకటి చెప్పాను నేను. సో సమీచీనత, సహా అతడు చక్కగా వ్రాస్తాడు, సరిగ్గా వ్రాస్తాడు అనాలంటే సమీచీనతయా లిఖతి. ఒక రకంగా చూడాలంటే ఇవన్నీ ఎలా ఉన్నాయండి చూడడానికి. సమీచీనత అంటే ఆకారం ఉందిగా చివర. ఆకారం ఉంటే స్త్రీలింగ శబ్దమే కదా. స్త్రీలింగ శబ్దంలో ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి యా కదా వస్తుంది. మనం అనుకున్నదే కదా. దీన్ని హ్రస్వం చేసి యా పెట్టడం, అదే పాలసీలో వస్తాయనుకోండి. కాకపోతే ఈ భావవాచకాలు కనుక ఇది కూడా స్త్రీలింగ శబ్దమే. సమీచీనత ఇది స్త్రీలింగ శబ్దం కనుక సహా సమీచీనతయా లిఖతి. ఇవన్నీ అలాగే ఉంటాయండి. సరళతయా అంటే అధ్యాపక సరళతయా పాఠయతి అంటే చాలా సులభంగా చెప్తాడు. స్పష్టతయా లిఖతి చాలా స్పష్టంగా వ్రాస్తాడు. సుచారుతయా చిత్రం కరోతి, చారుత అంటే అందం, సౌందర్యం. సుచారుతయ ఎంతో అందంగా చిత్రాన్ని చేస్తాడు. ఈ విధంగా ఇది చదవడమే. సహ సమీచీనతయా లిఖతి. అధ్యాపకः సరళతయా పాఠయతి. ఛాత్రः స్పష్టతయా లిఖతి. ఛాత్ర స్పష్టతయా లిఖతి. చిత్రకారः సుచారుతయా చిత్రం కరోతి. కృషకः పూర్ణతయా కర్షతి. వ్యాఖ్యాకారः స్పష్టతయా వ్యాఖ్యం కరోతి. కవి అంటే కామెంటేటర్ అన్నమాట. కామెంటేటర్ వ్యాఖ్యాకారः స్పష్టతయా వ్యాఖ్యాం కరోతి. కవిః ఏకాకితయా నివసతి. మహిళా భీరుతయా వ్యవహరతి. రాక్షసః భయంకరతయా గర్జతి. వ్యాఘ్రः క్రూరతయా పశ్యతి. తరుణీ సుందరతయా లిఖతి. సహ విశాలతయా కటం ప్రసారయతి. కటం అంటే ఏంటి సార్? కటం అంటే చాప. చాప. సహ విశాలతయా కటం ప్రసారయతి అంటే, ప్రసారయతి అంటే పరచడం, అంటే విశాలంగా చాపను వేసింది అని చెప్పడం. సజ్జనః రుజుతయా జీవతి. జననీ మధురతయా పాకం కృతవతి. వైద్యః సమర్థతయా శల్యచికిత్సాం కృతవాన్. గ్రంథకారः విస్తృతతయా గ్రంథం రచయతి. కథాకారः మనోరంజకతయా కథాం కథయతి. గ్రామీణः ఇదం ప్రథమతయా నగరం దృష్టవాన్.
ఐంద్రజాలికః ఆకస్మికతయా కౌశలం దర్శయతి. బాగా ఐంద్రజాలిక అంటే మెజిషియన్. ఐంద్రజాలిక మెజిషియన్. తర్వాత ఎక్సర్సైజ్ తృతీయాయాం విశ్రితాః ప్రయోగాః. ఇది కొంచెం అంతా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. బాలకः ద్విచక్రికయా గచ్చతి. వైదేశికాः విమానేన భారతం ద్రష్టుం ఆగచ్చంతి. నవపరిణీతా శిబికయా స్వగృహం గచ్చతి. స్వసురగృహం శ్వశురగృహం, అత్తవారింటికి వెళ్తుంది. ఓకే, శ్వశురగృహం అంటే గచ్చతి. నవపరిణీత అంటే కొత్త పెళ్లి కూతురు, శిబికయ అంటే పల్లకిలో, పల్లెకు. స్వసుర గృహం అత్తవారింటికి మామగారింటికి గచ్చతి వెడుతుంది. ఓకే. వయం అశ్వశకటేన గచ్చామః. ఎక్సలెంట్. యూయం రథేన కుత్ర గచ్చత. ఇక్కడ చూడండి మీరు జ- ఈ సబ్జెక్టులు ఉన్న పురుషాన్ని బట్టి వచనాన్ని బట్టి వెర్బులు మారుతాయి. ఇది మారదు, ఈ మధ్యలో ఇది మారట్లేదు. చూశారు కదా, గమనించారు కదా మీరు. ఇక్కడ యూఎం ఉన్నా, త్వం ఉన్నా, ఏమున్నా కానీ, యువాం ఉన్నా, ఇక్కడ ఏ నంబర్ లో ఉన్నా కూడా ఇక్కడ ఉండేది మారదు అనమాట. రథేన అంతే. ఇప్పుడు నాకు ఇక్కడ బేసిక్ మీనింగ్ లో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు యూయం రథేన కుత్ర గచ్చత అంటే మీరందరూ రథములోన రథముతోన అంటే అదే చూడాలి. రథములో అంటే మనం అది సప్తమి ప్రయోగం చేస్తాం మామూలుగా. రథంలో వచ్చారు, కారులో వచ్చారు అని. మరి సంస్కృతంలో అక్కడ తృతీయ వాడతారు. జనాః లోకయానేన యాత్రాం కుర్వంతి. రైట్. ఏతౌ వృషభశకటేన గ్రామం గచ్చతః. ఏతౌ, ఏషః, ఏతౌ, ఏతే. ఆ ఏతౌ ద్వివచనం కనుక గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చతః పెట్టాడు అనమాట. ఇదే మారదు వృషభ శకటేన. అహం సంస్కృతేన వదామి. గుర్జరాः గూర్జరభాషయా వదంతి. అంటే ఏమిటి అర్థం? భారతీయాः అంటే ఏమిటి దీని అర్థం? వాళ్ళు గుర్ఖా భాష మాట్లాడతారని. గుర్జరాహ అంటే గుజరాతీ వాళ్ళని. గుజరాతీ గుర్ఖా వాళ్ళు గుజరాతీ భాష మాట్లాడతారు అంతే. భారతీయాः రాష్ట్రభాషయా వదంతి. బాలకాः మాతృభాషయా వ్యవహరంతి. ఇదానీం కేచన ఏవం పాలీభాషయా వక్తుం శక్నువంతి. ఇదానీం లక్షాధికాం జనాః సంస్కృత భాషయా వ్యవహరంతి. మనం మామూలుగా సంస్కృత భాషలో మాట్లాడతాము అంటాం కదా. అంటే సంస్కృత భాషలో అంటే ఇక్కడ మనం చెప్తున్నది సప్తమిలో మాట్లాడతాం తెలుగులో. ఇక్కడ ఏమంటాం? సంస్కృత భాషతో మాట్లాడతాము అంటాం. సంస్కృత భాషయా, పాలీ భాషయా, మాతృభాషతో వ్యవహారం చేస్తారు అంటారు. అంటే మనం మన మాతృభాషలో అంటాం. అది భాషను బట్టి దానికి ఉన్నటువంటి పద్ధతులు దానికి ఉంటాయన్నమాట. వాటిని అలా గౌరవించి అలాగే మనం పలకాలి. అలాగే ఇప్పుడు మనం దేవుడికి నమస్కరిస్తున్నాను అని అంటాం మనం, అంతే కదా. దేవుణ్ణి నమస్కరిస్తున్నాను అని అనం కదా మనం. ఇప్పుడు దేవుడికి అంటే షష్ఠి విభక్తి. అప్పుడు మనకి సంస్కృతం సెంటెన్స్ ఎలా వస్తుంది? దేవస్య నమామి అని రావాలి. దేవస్య, దేవ శబ్దానికి షష్ఠి దేవస్య. అప్పుడు కరెక్ట్ గా తెలుగు అర్థంలో ట్రాన్స్లేట్ చేసి దేవునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. కానీ అలా అంటే సంస్కృతంలో శుద్ధ తప్పది. దేవం నమామి అని అంటాం, దేవునిని నమస్కరిస్తున్నాను. ద్వితీయ వాడతాం అక్కడ, దేవం నమామి. సో అట్లా ఉంటాయి అవి. ఆ భాషకి అవి సొంతం అన్నమాట. దాని క్యారెక్టరిస్టిక్ అంతే. ఇక్కడ అదే వాడాలి. అందుకనే ఎప్పుడు కూడా
ట్రూ ట్రాన్స్లేషన్స్ చూసుకోకూడదు, మనం భావంగానే చూసుకోవాలి. ఇప్పుడు అర్థాలు మన భాషలో చూసుకోవాలంటే అసలు అలా చూసుకోకుండా దీనిగానే అర్థం చేసుకోగలిగితే మంచిది. ఆ భావం వచ్చేసేయడం మంచిది. ట్రాన్స్లేట్ చేసి తెచ్చుకోవడం కాకుండా దీన్ని చూస్తూనే మనకు ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంటే మనం ఇంకో భాషలో ట్రాన్స్లేట్ చేసుకోకుండా మనకు అర్థం అవట్లే. అలాగే ఇది కూడా అర్థం అవ్వాలి. కేచన అంటే చాలా కొద్ది మంది మాత్రమే అనే అర్థంలో ఇది వాడారు. థ్యాంక్స్ అండి. एतां लेखनीम् अहं 20 रूप्यकैः क्रीतवती। सा एकेन रूप्यकेण चाकलेहं क्रेतुम् इच्छति। वयं 10 रूप्यके దశ కనుక బహువచనం కదా, 10 रूप्यके चलचित्रचिटिकां क्रीत्वा चलचित्रं पश्यामः। 10 రూప్యకైః रूप्यकैः बहुवचनं करेक्ट ఇక్కడ 20 అన్నారు ఏతే అదే టైప్ రూప్యకైః లాగానే 10 రూప్యకైః. ఓకే ఓకే. एते धनिका सहस्ररूप्यकैः वायुयानचिटिकां क्रीत्वा भ्रमितुं गच्छन्ति। ద్వాభ్యాం అని చెప్పాలి. కరెక్ట్, యు ఆర్ రైట్. అదే డౌట్ ఉంది. ద్వాభ్యామే కదా షష్ఠి వస్తుంది కదా, ఇది షష్ఠి వస్తుంది. ద్వాభ్యాం రైట్. ద్వాభ్యాం ద్వాభ్యాం రూపకాభ్యాం రూప్యకాభ్యాం రూప్యకాభ్యాం ఫలం కేతుం ఇచ్చావః। తాః శతరూప్యకైః వస్త్రాణి క్రీతవత్యః। ఏషః లక్ష్మీరూప్యకైః భవనం క్రీతవాన్। ఇది ఒక్కసారి నాకు కొంచెం చెప్పండి, కొంచెం నాకు ఏంటిది చెప్పరా ఒకసారి. అది షష్ఠి ఇంట్యూటివ్ గా చెప్పాను కానీ కరెక్ట్ గా లేదు నాకు. కాదు, ఆవాం అంటే ఇక్కడ ఇది ద్వివచనం కదా, మధ్యమ పురుషులో ద్వివచనం. ఆవాం ఫలం క్రేతుం ఇచ్చావః, పండ్లు కొనడానికి ఇష్టపడతాము మేమిద్దరము అని అన్నాక ఇక్కడ రూపాయలన్నీ 2 రూపాయలు అన్నాడు. 2 రూపాయలు అనేది 2 రూపాయలతో అవ్వాలి, అంటే తృతీయ చేయాలి. రూప్యకం రూప్యకే అలా వస్తుంది, నపుంసకలింగంలో తీసుకున్నాడు. అందుకని రూప్యకే అంటే రూపాయలతో, అంటే రూప్యకాభ్యాం అని వస్తుంది అనమాట. రూప్యకాభ్యాం ద్వేకి ద్వాభ్యాం అని వస్తుంది, అంతే. ఇంకా ద్వాభ్యాం రూప్యకాభ్యాం అంటే మనం చెప్పాం కదా, టాభ్యాం భిస్, ఆ భ్యాం అనేది పెడితే ద్వివచన రూపం వచ్చేస్తుంది అని అనమాట. మనం ఎందుకంటే ఏం లేదు సార్. ఇక్కడ చిన్న డౌట్ ఇది. చెప్పండి. ఇప్పుడు మన రూపాయలన్నింటికి ముందు నెంబర్స్ ఉన్నాయి కదా. అవును. మరి ఈ ద్వే వచ్చినప్పుడు దాన్ని మాత్రమే మార్చాం, మిగతా 20 ఇక్కడ మార్చదుగా. ఏకేన రూప్యకేన అని చెప్పారు. ఇదేంది అంటే అది కాదు మరి. విన్సంతి బాట్లో కూడా నెంబరే కదా. మీరు శబ్దాన్ని ఇక్కడ శబ్దాన్ని చూడండి, మీరు ఒక్క శబ్దాన్ని చూడండి. ఎప్పుడు కూడా నేను మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, నేను మీకు ఏకరూప్యకం అని మీరు ఏకం అని అనుకుండా దాన్ని విడదీసి చెప్పకుండా ఏకరూప్యకం అని కలిపి సమాసం చేశారనుకోండి. సమాసం అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ సింగిల్ వర్డ్. అప్పుడు ఆ మొత్తం వర్డ్ గా అది విభక్తి మారుతుంది. సో ఏకరూప్యకం అని అంటే ఏకరూప్యకేనా అని వస్తుంది. ఏకం రూప్యకం 2 మాటలు కనుక 2 మాటలు వరుసలో సేమ్ విభక్తిలో పెట్టారు. ఇక్కడ చూడండి, మీరు ఇలా మారనివి. ఇది 20 రూప్యకం, 10 రూప్యకం, సహస్ర కలిపి ఉన్నాయి. ఏతాం లేఖనీం అహం, అందులో ఏతాం అనేది ఈమెని అని కదా, అది ద్వితీయ కదా. ఏంటంటే మళ్ళీ చెప్పు మీ డౌట్ ఏంటి. ఏతాం అంటే ద్వితీయ ప్రయోగం కదా. ఏషాకి ఏతాం. లేఖనీం అంటే అర్థం ఏమిటి చెప్పు నాకు. పెన్నుని, కరెక్ట్. లేఖని అంటే కనుక పెన్నుని. లేఖని అనేది ఈ కారాంత స్త్రీలింగ శబ్దం కదా, అందుకని ఇక్కడ స్త్రీలింగ శబ్దం ఏత అంటే ఈ పెన్ను. అది ఏషా అనేది శబ్దము. ఏషా
ఏతే ఏతాహ, అది ఏతాం అనేది శబ్దం అనమాట. అది ఏకవచనం ఏషా బికమ్స్ ఏతాం ద్వితీయాలు. అందుకని ఓకే అంకుల్, ఏతాం అర్థమైంది. నేను లేఖని ఆ? అనుకోలేదు, అది వర్బ్ అనుకున్నాను. అక్కడ నాకు ఆహా, కన్ఫ్యూజన్ వచ్చింది. లెక్కతే అందులో వెళ్ళిపోయి ఉంటావు. అక్కడికి వెళ్ళిపోయింది మైండ్. ఈ అక్షరం మరి ధాతువు లిక్కే. అంటే ఇప్పుడు లేఖని అనేది స్త్రీలింగ శబ్దం కనుక అక్కడ ఏతాం అని వచ్చింది. అంతే. అంటే ఏషా లేఖని అంటే ఏషా లేఖని, ఈ పెన్ను. ఆ ఏష కూడా చూడండి, ఈ లేఖని అనేది స్త్రీలింగ శబ్దం కనుక ఏషా అని పెట్టాడు, ఏషా లేఖని అనలేదు. అది ఇప్పుడు అంటే అంశుకం మనం ఏతాం రావట్లేదు అక్కడ అంకుల్. అట్లా అంటే అట్లా ఇప్పుడు ఏతాం అంటే ఈతని అనే అర్థం రాదా అక్కడ? ఏది ఏతాం ఈమెని. లేఖని అంటే ఈమె అని కాదు, అక్కడ ఏతాం లేఖని అంటే ఈ పెన్నుని అని అర్థం. ఓకే ఓకే అంకుల్, దాన్ని బట్టి ఇది మా ఓకే. ఒకవేళ ఈమె కొన్నది అని అనాలనుకో, అప్పుడు దీన్ని మార్చం మనం. అర్థమైందా? ఇప్పుడు ఏషా లేఖని అహం అన్నప్పుడు అక్కడ స్త్రీలింగ్ అహం అన్నాగా, ఇంకప్పుడు ఇక్కడ ఈమె అని ఎందుకు వస్తుంది? ఇక్కడ అహం వచ్చిందిగా, ఈమె అవును, నేను. correct. సో ఇది పెన్నుకి అడ్జెక్టివ్. ఇది ఈ పెన్నుని అప్పుడు ఈ కూడా మనం ద్వితీయలో పెట్టింది అనమాట. ఏషా లేఖని, ఈ పెన్ను. లేఖని స్త్రీలింగం కంటే ఏషా స్త్రీలింగం. ద్వితీయాలు పెడితే ఓకే ఏతా లేఖని అని అర్థం. ఓకేనా? ఓకే, బాగుంది, బాగా అర్థమైంది. చదివారు ఆయన. ఎప్పుడు కూడా ఏ విభక్తి ఎక్కడ ప్రయోగించాలి, ఏ సందర్భంలో మన భాష తెలియాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్లు దేవుణ్ణి నమస్కరిస్తున్నాము అంటాం, దేవునికి నమస్కరిస్తున్నాము అనం సంస్కృతంలో ద్వితీయ. అట్లా ఎక్కడ ఏ విభక్తి వాడాలి అనే దానికి సూత్రాలు ఉంటాయి అని అన్నమాట. ఇప్పుడు అలా అనుకుంటే మనం శివాయ నమః అంటాం, లేదు నమః శివాయ అనుకోండి. అప్పుడు మనం ఏమంటున్నాం మరి? శివాయ అంటే చతుర్థి విభక్తి అవుతుంది. మరి నమస్కరిస్తున్నాను అంటే ద్వితీయ శివం నమః అనాలి కదా, శివం నమః అని అనాలి కదా, అనాలి. అక్కడ ఎక్కడ ఏ విభక్తి వాడాలి అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ ప్రకారం నమః శబ్దం వచ్చిన చోట చతుర్థి వాడాలి. ఆ నమః వచ్చిన దగ్గర మాత్రమే. అట్లాంటివి కొన్ని రూల్స్ ఉంటాయి, ఎక్కడ ఏ విభక్తి వస్తుంది అనేది. సరే, అది చతుర్థి వచ్చినప్పుడు అది చదువుదాం మనం. ఇక్కడ తృతీయ ఎక్కడెక్కడ వాడతాయి అనేది కొన్ని సందర్భాలు ఇస్తున్నాడు. సహయోగే తృతీయ. సహ అంటే ఏమిటి? నీ కూడా వస్తాను, నీతో పాటు వస్తాను అంటామే. అహం భవతా సహా, నేను నీతో అహం భవతా సహా ఆగచ్చామి, నేను నీతో పాటు వస్తాను, నేను నీతో కూడా వస్తాను. సహా అంటే కూడి ఉండటము, కూడి రావటము, కూడి. ఈ సహా అనే శబ్దం వాడినప్పుడు నీతో కూడా వస్తాను, అతో అంటే తృతీయ వాడుతున్నాం. అంటే సహా అనే శబ్దం ఎక్కడైతే వాడామో, సహా అనే శబ్దం వచ్చినప్పుడు తృతీయ విభక్తి పెట్టాలి. ఇప్పుడు జనక పుత్ర, తండ్రి కొడుకు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక దగ్గర వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని అనడానికి, ఇతనితో పాటు ఇతను ఉన్నాడు, తండ్రితో పాటు కొడుకు ఉన్నాడు అంటే ఏమిటి? జనక పుత్రేణ, పుత్ర పుత్రేణ సహ అస్తి. జనక పుత్రేణ సహా. ఈ సహా ఎవరు? పుత్రుడికి వచ్చింది ఇక్కడ. అంటే పుత్రునితో కూడి ఉన్నాడు. జనక పుత్రేణ సహ అస్తి. అనుజ అగ్రజ. ఇక్కడ అగ్రజ, మళ్ళీ ఇక్కడ పుత్ర అంటే పుత్రేణ రా ఉంది కనుక నా వచ్చింది. ఇక్కడ అగ్రజ అంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దం, పౌత్రి ఈకారాంత స్త్రీలింగ శబ్దం. దీన్ని చూసుకుని దీనికి తృతీయ పెట్టాలి. అంటే ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా? దీంతో కలిసి వృద్ధ, పౌత్రితో కలిసి, మనవరాలితో కలిసి సహా ఉంది కనుక ఈ ఈ ఈ వర్డ్స్ ని మనం తృతీయ ప్రయోగం చేసి వాడుతున్నాము అనమాట. ఇప్పుడు దీన్ని చూసి చదవాలి. జనకః పుత్రః, జనకః పుత్రేణ సహ అస్తి. అనుజః అగ్రజ, అనుజః అగ్రజాయ సహ ఉపవిశ్యతి. అగ్రజయ ఇది షార్ట్ చేసి యా పెట్టాలి, హ్రస్వం చేసి యా పెట్టాలి. ద్విచక్రికయా. ఉదాహరణగా ఓ మాట గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. అనుజః అగ్రజయ సహ. ఎప్పుడు కూడా మీరు చదవడంలో కూడా ఒక వరవడి ఉంటుంది. అనుజః అగ్రజయ సహా అని ఇక్కడ గ్యాప్ తీసుకోకూడదు అనమాట. గ్యాప్ తీసుకుంటే అందం పోతుంది అక్కడ. అనుజః అగ్రజయా సహ ఉపవిశతి అంటే
అనుజః అంటే తమ్ముడు, చిన్నవాడు అనమాట. తమ్ముడు అగ్రజః అంటే తమ్ముడు అన్న. అక్కతో. అదనమాట. అలాగే అగ్రజ అంటే అక్క, అనుజ అంటే చెల్లి. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. అగ్రజ అనే అంటే అక్క, అనుజ అంటే అను అంటే కింద, అగ్ర అంటే పైన, అంతే. అలాగే అనుజః అంటే తమ్ముడు, కిందవాడు. అగ్రజ అంటే పైవాడు అనమాట. పైవాడు. అని అన్నమాట. అంటే ఇక్కడ తమ్ముడు అక్కతో కూడా కలిసి కూర్చున్నాడు. కూర్చున్నాడు. అది అనుజగ అగ్రజయా సహ. ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ఇక్కడ ఈకారాంత స్త్రీలింగ శబ్దం. వృద్ధ వృద్ధ పౌత్రి, వృద్ధ పౌత్ర్యా సహ, సారీ మళ్ళీ అలాగే చెప్తాను. వృద్ధ పౌత్ర సహ ఉపవిశతి. పౌత్ర్యా సహ ఉపవిశతి. పౌత్రా సహ ఉపవిశతి. పుత్రః జనని, పుత్రః జనన్యా సహ గచ్చతి. అది ఈ సహ తర్వాత కావాలంటే గ్యాప్ తీసుకోవచ్చు, తప్పలేదు. పుత్రః తర్వాత గ్యాప్ మించుమించు మ్యాండేటరీగా తీసుకుంటాం, మొత్తం ఒక బుక్కలో చదవలేం కదా. పుత్రః జనన్యా సహ ఇక్కడ కావాలంటే ఆపుకోవచ్చు. గచ్చతి. జనన్యా సహ విడదీయకూడదు. అది